classify the types of headache and explain in detail. So what is headache? Headaches are one of the most common complaints of people seeking health care. Pain in the head is a symptom of the underlying pathology. So ఇక్కడ హెడేక్ అంటే ఏంది? పెయిన్ ఇన్ ద హెడ్. సో టైప్స్ ఏముంటాయి? ఇవి హ్యావ్ టూ టైప్స్ ఉంటాయి. ఒకటేమో ప్రైమరీ, ఇంకోటి సెకండరీ. వాట్ ఈస్ ప్రైమరీ హెడేక్? It has been based on the characteristic clinical history and elimination of the other pathologies such as stroke, intracranial bleed, AVM or brain tumor. సో ఇక్కడ ప్రైమరీ హెడేక్ అంటే ఏంటి అంటే హెడేక్ అదర్ దాన్ ఎనీ అండర్లైన్ పెథాలజీ. లోపల ఏదన్నా తల లోపల ఏదైనా పెథాలజీ వ్యాధి ఉందనుకుందాం. స్ట్రోక్ కావచ్చు, బ్లీడింగ్ కావచ్చు, ట్యూమర్స్, లేకపోతే నియోప్లేషియాస్ ఎన్నో ఉంటాయి. సో అట్లా హెడ్లో ఎటువంటి పెథాలజీ అనేది లేకుండానే, ఎటువంటి సమస్య లేకుండా స్టిల్ హెడేక్ ఉంటే ఏమంటాం మనం? ప్రైమరీ హెడేక్ అంటాం. సెకండ్ వన్ దీంట్లో రకరకాలు ఉంటాయి. ఫస్ట్ వన్లో దీంట్లో ఏముంటుంది? ఫస్ట్ వన్ టెన్షన్ హెడేక్ అంటాం. దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ హెడేక్ అండ్ ఈ ఎక్స్పీరియన్స్డ్ టు సమ్ డిగ్రీ బై మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్. ఇది చాలా మోస్ట్ కామన్ది, దాదాపు అందరికీ వస్తున్నట్టు. ఇది ఇటియాలజీ కారణాలు ఏముంటాయి? డ్యూ టు ఇరిటేషన్ ఆఫ్ సెన్సిటివ్ నర్వ్ ఎండింగ్స్ ఇన్ ద హెడ్, జా అండ్ నెక్ ఫ్రమ్ ద ప్రొలాంగ్డ్ మజిల్ కాంట్రాక్షన్ ఇన్ ద ఫేస్, హెడ్ అండ్ నెక్. సో కంటిన్యూగా మనకు ఫేస్లో కానీ, హెడ్లో కానీ, నెక్లో కానీ మజిల్స్ ఏమైనా కాంట్రాక్షన్ స్థితిలో ఉంటే, సంకోచ స్థితిలో ఉంటే కనుక దానివల్ల ఏమవుతుంది? ఆ ప్రాంతంలో ఉండే నర్వ్ ఎండింగ్స్కి ఇరిటేషన్ వచ్చేసి మనకి హెడేక్ వస్తుంది. సో వాట్ ఆర్ ద ప్రెసిపిటేటింగ్ కాజెస్? హెడేక్ రప్పించేటువంటి కారణాలు ఏముండవచ్చు? మొదటిది ఫ్యాటిక్ అంటాం, అలసిపోవుట, స్ట్రెస్, మానసిక ఒత్తిడి, పూర్ పోస్చర్, మనం కూర్చున్నటువంటి పోస్చర్ భంగిమ బట్టి కూడా ఉంటుందన్నమాట. దిండు ఎక్కువ పెట్టుకుని తలకి కింద కూర్చోవడము, లేకపోతే వంగి ఉండడము, అట్లా ఉంటే కూడా కారణం కావచ్చు. సో సిమ్టమ్స్ ఏముంటాయంటే, లక్షణాలు ఏముంటాయి? డల్నెస్ ఉంటుందన్నమాట. బ్యాండ్ లైక్ కన్స్ట్రిక్టింగ్, తల చుట్టూ ఎలా ఉంటుందంటే ఒక బ్యాండేజ్ లైక్, అంటే ఏదైనా గట్టిగా తాడ తెచ్చి తల చుట్టూ కట్టేసినట్టుగా ఫీలింగ్ ఉంటుంది. పర్సిస్టెంట్ పెయిన్ అండ్ ప్రెషర్ ఇన్ ది బ్యాక్ ఆఫ్ ది హెడ్ అండ్ నెక్, కంటిన్యూగా హెడ్ మరి నెక్ వెనకాల పెయిన్ అండ్ ప్రెషర్ ఉంటుంది. ఇంకెక్కడ ఉంటుంది? ఈవెన్ అక్రాస్ ది ఫోర్ హెడ్, ముందర నుదురు ప్రాంతంలో కూడా హెడేక్ ఉంటుంది. దీనికి మేనేజ్మెంట్, చికిత్స ఏంది? ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ అనాల్జేసియా అంటే పెయిన్ కిల్లర్స్ అవి ఇవ్వడం, ఉదాహరణకి కోడిన్. తర్వాత ఫిజియోథెరపీ చేయడం. అంటే ఇక్కడ మజిల్ రిలాక్సేషన్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్, మజిల్స్ని రిలాక్స్ చేయించేసి స్ట్రెస్ ఉంటుందని మేనేజ్ చేయాలన్నమాట. ఎట్లా? ఎగ్జాంపుల్ ఏమిస్తాం మనము? లో డోస్ ఆఫ్ అమిట్రిప్టలిన్ ఐ కెన్ ప్రొవైడ్. ఒక మందు పేరు ఏం పేరు? అమిట్రిప్టలిన్. అది ఇస్తే కూడా తగ్గిపోతుంది హెడేక్. రెండవ రకం దీంట్లో ఏంది? క్లస్టర్ హెడేక్ అంటాం. రిలీజ్ ఆఫ్ ఇంక్రీజ్డ్ హిస్టామిన్ రిజల్ట్స్ ఇన్ ద వాసోడైలేషన్. సో మన బాడీలో ఇంక్రీజ్ ఆఫ్ ది హిస్టమిన్ రిలీజ్, హిస్టమిన్ రావడం వల్ల ఏమవుతుంది? వీ హ్యావ్ వాసోడైలేషన్, అంటే రక్తనాళాలు ఏమవుతాయి? ఉబ్బుతాయి. సో కాజెస్ హెడేక్ అనమాట. కారణాలు ముఖ్యంగా ఏముంటాయంటే ఎగ్జాక్ట్ కాజెస్ నాట్ నోన్, ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు. ల్యాక్ ఆఫ్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, అంటే జెనెటికల్లీ అంటే వంశపారంపర్యంగా వచ్చేటట్టు ఎటువంటి ప్రూఫ్ లేదు ఇక్కడ. అపోజింగ్ జెండర్ ఇంబ్యాలెన్స్ అండ్ డిఫరెంట్ డ్రగ్ ఎఫెక్ట్స్, ల్యాక్ ఆఫ్ ప్రొవోకింగ్ డైటరీ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ కూడా కారణాలు చెప్పలేము. అవి ముఖ్యమైన కారణం ఇక్కడ ఏముంటుందంటే స్మోకింగ్ ఒకటి అండ్ ఆల్సో ఆల్కహాల్ కన్జంప్షన్. దీనికి ఏం చేస్తాం మనము? సబ్ క్యూటేనియస్ ఇంజెక్షన్ ఆఫ్ సుమాట్రిప్టిన్ ఒక మందు ఇస్తాం. ఇది ఎస్సీ ఇస్తాం, స్కిన్ కిందకి ఇస్తాం. లేకపోతే ఆక్సిజన్ని అందించడము. కొంతమందికి ఏం చేయొచ్చు అంటే సోడియం వాల్ప్రోయేట్ కానీ, వెరాపమిల్ కానీ, మెథాక్సిల్గైడ్ కానీ ఇచ్చి కూడా తగ్గించవచ్చు. మరి తీవ్రంగా ఉంటే మనకి ఏం చేసుకోవాలి? మనము వీ కెన్ గివ్
లిథియం థెరపీ, ఇది కూడా ఒక రకమైనటువంటి చికిత్స ఫర్ హెడేక్. మూడో రకమైనది మైగ్రేన్ హెడేక్ అంటాం. ఇది చాలా మనం విని ఉంటాం పేరు. ఇది బొమ్మ నొప్పి అంటాం, పార్శ్వ నొప్పి అంటాం. కన్సిస్ట్ ఆఫ్ ఇనిషియల్ వాసోస్పాజమ్ ఫాలోడ్ బై డైలేషన్ ఆఫ్ ఇంట్రాక్రేనియల్ అండ్ ఎక్స్ట్రాక్రేనియల్ ఆర్టరీస్. సో క్రేనియంలో, కపాలం లోపల వెలుపల ఏమవుతుంది, వీ హ్యావ్ డైలేషన్ ఆఫ్ ది ఆర్టరీస్. దానివల్ల దర్ ఈజ్ వాసోస్పాజమ్, రక్తనాళాన్ని కాంట్రాక్షన్ అయిపోతాయి. ఎటియాలజీ ఏంది, హైపర్ యాక్టివిటీ, ఎక్కువ పనిచేయడం వల్ల. దీనివల్ల అంటే ఒక కెమికల్, దాని పేరు సీరోటోనిన్, దీనివల్ల మనకు హెడేక్ వస్తుంది. ఇంకా ఫెమిలియల్ ప్రిడిస్పోజిషన్, అంటే ఫ్యామిలీలో ఒకరికి ఉంటే ఇంకొకరికి వచ్చే అవకాశం ఉంటుంది. అటాక్ మే కన్సిస్ట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది 5 phases. ఇవి దాని దశలు అన్నమాట. ఇవేవి ప్రోడ్రోమలు, ఆరా, రెజల్యూషన్ అండ్ పోస్ట్రోమల్. ఇంకేం కారణం కావచ్చు, సర్టైన్ పాయింట్స్ ఇన్ ద మెన్స్ట్రువల్ సైకిల్ ఇన్ ద ఫీమేల్స్లో కూడా, ఇన్ టైమ్స్ ఆఫ్ మెన్సెస్ కూడా వాళ్ళకి దే మే హ్యావ్ ద మైగ్రేన్ హెడేక్. లేకపోతే ఎనీ మెడిసిన్స్ లైక్ ఓరల్ కాంట్రాసెప్షన్స్, నోటి ద్వారా తీసుకునేటువంటి కాంట్రాసెప్టమ్స్ అంటే గర్భ నిరోధక మాత్రలు, దాంట్లో ముఖ్యంగా ఏముంటే ఈస్ట్రోజన్ ఉంటే కనుక దానివల్ల ఏమవుతుంది, హెడేక్ ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట. సిమ్టమ్స్ ఏముంటాయి, మలేస్ అండ్ ఇరిటబిలిటీ, చికాకు, అలసిపోవడం. ఆరా ఈజ్ మోస్ట్ ఆఫన్ విజువల్, కన్సిస్టింగ్ ఆఫ్ ఫార్టిఫికేషన్ స్పెక్ట్రా విచ్ ఆర్ షిమ్మరింగ్ అండ్ సిల్వరింగ్ జిగ్జాగ్ లైన్స్. కంటి ముందల మెరుస్తున్నట్టుగా ఉంటాయి, సిల్వర్ కలర్లో మెరుపులు లాంటివి వస్తూ ఉంటాయి వాళ్ళ కళ్ళ ముందర. దీన్ని ఏమంటాం మనము, స్పెక్ట్రా అంటాం. నమ్నెస్, తిమ్మిరి కూడా ఉంటుంది. సివియర్ అండ్ థ్రాబింగ్ ఫోటోఫోబియా, తలంతా పోట్లుగా నొప్పి ఉండి ఫోటోఫోబియా. ఫోటోఫోబియా అంటే, ఫోబియా అంటే ఫియర్ టువర్డ్స్ ఎనీథింగ్. ఫోటో లైట్ అంటే వాళ్ళకి భయంగా ఉంటుంది. ఫోనోఫోబియా అంటే ఈవెన్ వాళ్ళకి సౌండ్ విన్నా భయం అనిపిస్తుంది. ఇంకా దే మే బి వామిటింగ్, ఎంతవరకు ఫర్ 4 to 72 hours దాకా ఉండవచ్చు. ఇంకేం కావచ్చు, ఈవెన్ ద మూమెంట్స్ మేక్ పెయిన్ వర్స్. వాళ్ళు కదిలినా నొప్పి ఎక్కువ అవుతుంది, కాబట్టి వాళ్ళు కదలకుండా స్థిరంగా చోటు ఉంటారు అన్నమాట. పేషెంట్స్ ప్రిఫర్ టు లై ఇన్ ఎ క్వైట్ అండ్ డార్క్ రూమ్, చీకటిగా ఉండి కామ్గా ఉండే రూమ్లో ఉండాలనుకుంటారు వాళ్ళు. ట్రీట్మెంట్ ఏంది, ట్రీట్మెంట్ ఆఫ్ అన్ అక్యూట్ అటాక్ కన్సిస్ట్ ఆఫ్ సింపుల్ అనాల్జేసియా విత్ ఆస్పిరిన్ తగ్గిపోతుంది. లేకపోతే యూ పారాసిటమాల్, లేకపోతే NSAIDs, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇవ్వచ్చు. నాజియా ఉంటే కనుక దే మే గివ్ యాంటీ ఎమెటిక్స్, ఉదాహరణకి మెట్రోక్లోప్రమైడ్ లేకపోతే డాంపెరిడాన్. ఇంకా ట్రిప్టాన్స్ ఇవ్వచ్చు, ఎగ్జాంపుల్ సిమాట్రిప్టాన్. ఇది ట్రీట్మెంట్ ఫర్ ద మైగ్రేన్ హెడేక్. నవ్ విల్ సీ సెకండరీ. ఇన్సేపు చూసినవి ప్రైమరీలో రకరకాల అన్నమాట. ఇప్పుడు నవ్ విల్ సీ ద సెకండరీ హెడేక్. దాంట్లో మనకు టెన్షన్, క్లస్టర్, మైగ్రేన్ ఉన్నాయి. దీంట్లో సెకండరీలో ఏముంటుంది, హెడేక్ ఈస్ డ్యూ టు ఏ న్యూరలాజికల్ ఆర్ సిస్టమేటిక్ కాజ్. ఇందాకనేమో హెడేక్ ఎందుకు వస్తుందంటే లోపల ఎటువంటి పాథాలజీ లేదు, ఎటువంటి వ్యాధులు లేవు తలలో, కానీ హెడేక్ వచ్చింది, దాన్ని మనం ప్రైమరీ అంటాం. ఇదేంటి అంటే సెకండరీ అంటే హెడేక్ ఎందుకు వచ్చింది, లోపల న్యూరాలజీ ప్రాబ్లమ్స్ ఉంటే వస్తుంది అనమాట. ఉదాహరణకి ఏమన్నా మాస్ లీజన్స్ ఉంటే, లోపల ఏమైనా కంతులు ఉంటే కనుక, రక్తనాళాలు చిట్లిపోయి ఉంటే కనుక, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే కనుక, ముఖ్యంగా బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్, మెనింజైటిస్ అంటే ఐటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ మెనింజస్. లేకపోతే లోపల రక్తనాళాలకి ముఖ్యంగా ఆర్టరీస్కి ఏమైంది, ఐటిస్ అయింది, ఆర్టరైటిస్ అంటాం, లేకపోతే వాస్కులైటిస్ అంటాం. దానివల్ల సివి అంటాం, సెరిబ్రో వాస్కులర్ డిసీజెస్. దాంట్లో ఏముండవచ్చు, దే మే హ్యావ్ హ్యామరేజ్ అంటే రక్తస్రావం కావడం, ఎక్కడెక్కడ సబ్ అరెక్నాయిడ్ స్పేస్లో కావచ్చు, ఇంట్రాక్రేనియల్ కపాలంలో కావచ్చు. లాస్ట్ కారణం ఏంది, ఇంక్రీజ్డ్ ICP అంటాం. ICP అంటే ఇంట్రా క్రేనియల్ ప్రెషర్, కపాలం లోపల ప్రెషర్ ఎక్కువ కావడం. ఇది కూడా ఒక రకమైన కారణం అన్నమాట హెడేక్కి. చికిత్స ఏంది, గివ్ ఫార్మకల్ ట్రీట్మెంట్. ఏముంటుంది, ఆస్పిరిన్ ఇవ్వండి, ఆస్టమినఫిన్ ఇవ్వచ్చు, లేకపోతే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇవ్వచ్చు. ఇంకా ఎగ్జాంపుల్స్ కొన్ని ఏమిటి, ఎగ్జాంపుల్స్ ఇంకేమి ఇవ్వచ్చు, వెజల్స్, రక్తనాళాల యొక్క ప్రాబ్లం వల్ల వస్తాయంటే మనం ఏమవచ్చు, మేము గివ్ మెథైల్సెర్గైడ్, లేకపోతే సిరోటోనిన్ యాంటగోనిస్ట్, లేకపోతే ఎర్గోటమిన్, లేకపోతే సిమాట్రిప్టిన్ ఇవ్వచ్చు.
ఇంకా ఏమి ఇవ్వచ్చు లాస్ట్లో అంటే జోల్మిట్రిప్టిన్, నాట్రిప్టిన్ లేకపోతే రిజాట్రిప్టిన్ ఇవ్వచ్చు. ఇవన్నీ మందులు. ఇప్పుడు నాన్ ఫార్మకలాజికల్ అంటే మందులతో కాకుండా చికిత్సలు చేస్తామంటే వి గివ్ దెమ్ రిలాక్సేషన్ టెక్నిక్స్, మానసికంగా రిలాక్స్ కావడానికి టెక్నిక్స్ ఉపయోగిస్తాం. తర్వాత ఇమేజరీ అండ్ పేస్డ్ బ్రీతింగ్ అంటే ఏంది, నిదానంగా స్లోగా గ్యాప్ ఇస్తూ ఊపిరిసుకోవడం, దీనివల్ల హెడేక్ తగ్గిపోవచ్చు. బయోఫీడ్బ్యాక్ అండ్ కాగ్నేటివ్ థెరపీ అంటే వారికి కౌన్సిలింగ్ ఇచ్చేయడం వల్ల కూడా మానసికంగా వాళ్ళకి హెడేక్ తగ్గిపోతుంది. లేకపోతే ట్రిగ్గర్ ఐడెంటిఫికేషన్ అంటే హెడేక్ రావడానికి ట్రిగ్గర్ ఏమిటి, కారణం ఏందో దాన్ని గుర్తించి అటువంటి ట్రిగ్గర్స్ని మనం ఏం చేయాలి, కంట్రోల్ చేయాలి. ఉదాహరణకి ఇంటేక్ ఆఫ్ ఆల్కహాల్ కానివ్వండి, స్కిప్డ్ మీల్స్ అంటే పొరపాటున ఆహారం తినకుండా స్కిప్ చేస్తే హెడేక్ వచ్చింది, దాన్ని గమనించండి. ఓవర్ స్లీపింగ్, ఎక్కువ నిద్రపోయినా హెడేక్ వస్తుంది. లేకపోతే అండర్ స్లీపింగ్, తక్కువ పైన వస్తుంది. కాబట్టి ఇవన్నీ గమనించి వాటిని మనము అవాయిడ్ చేయాలి. ఇంకా టు ప్రివెంట్ మైగ్రేన్ ఏం చేస్తాం మనము, అవాయిడ్ మోనోసోడియం గ్లూటామేట్, లేకపోతే మిక్స్డ్ స్పైసెస్ సచ్ యాజ్ సీజన్డ్ సాల్ట్, లేకపోతే నైట్రేట్స్ ఇవన్నీ కూడా, హాట్ డాగ్స్, డెలీ మీట్స్ ఇవన్నీ ఏంటివంటే దీని వల్ల మనకు హెడేక్ వస్తుంది, వీటిని అవాయిడ్ చేయాలన్నమాట. రెస్ట్ ఇన్ ఎ క్వైట్ డార్క్ రూమ్. ఇఫ్ కెఫిన్ యూజర్, కాఫీ తాగేలోటు ఉంటే కనుక మనం తగ్గించాలన్నమాట. తర్వాత తరచుగా ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయించాలి. ఇవన్నీ కూడా చేస్తే హెడేక్ తగ్గిపోతుంది అన్నమాట.